పబ్లిక్ సర్వీస్ కమిషను ఆనాడు గ్రూప్ 1 పరీక్షా పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల కింద అమ్ముకుంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ప్రక్షాళన చేసి కొత్తగా నియమించి పరీక్షలు నిర్వహించి దాదాపుగా 85% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు ఈరోజు సెలెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటే కొంతమంది అడ్డుకోవాలని కోర్టుకెళ్ళి స్టే తీసుకొచ్చి సంవత్సరాల కొద్దీ 2011లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 పరీక్షలు జరిగితే 2025 వరకు మళ్ళీ పరీక్షలు జరగలేదు. 14-15 ఏళ్ల తర్వాత నేను పరీక్షలు నిర్వహిస్తే ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకుంటున్నారు. విద్యార్థులారా మీరు ఆలోచన చేయండి. 60,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కొక్కరి తలలు లెక్కబెట్టి ఎల్బీ స్టేడియంలోనే వాళ్ళ కుటుంబాలు వాళ్ళ తల్లిదండ్రులను పిలిచి నియామక పత్రాలు అందించి 60,000 ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను మొదటి సంవత్సరంలోనే భర్తీ చేసిన. విద్యను పెంచాలి విద్యను పంచాలి అని 11,000 మంది టీచర్లను 55 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వడమే కాదు రిక్రూట్ చేసి నియామక పత్రాలు అందించిన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కారణాల వల్ల ఎస్సీ కేటగరైజేషన్ ఇతర అంశాల వల్ల రిక్రూట్మెంట్ను వాయిదా పెట్టినా ఈ రోజు ఆ సమస్యను పరిష్కరించుకొని దాదాపుగా ఇంకో 40,000 ఉద్యోగాలను రాబోయే 6 నెలల నియామకాలు చేపట్టి 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకునే లోపల 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేయాలి ప్రభుత్వంలో అని ప్రయత్నం చేస్తున్నా. ఇతర దేశాలు ఇతర రాష్ట్రాలు పర్యటించి పెట్టుబడులు తెచ్చి ప్రైవేట్లో దాదాపుగా 20 నెలల 1,50,000 ఉద్యోగాలు ఈరోజు ప్రైవేటు రంగంలో మనం కల్పించినాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రము అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు వేగంగా ప్రయాణం చేస్తుంది. సెల్ఫ్ కలెక్షన్ ఆఫ్ రెవెన్యూ, లా అండ్ ఆర్డర్, పోలీసింగ్ ప్రతిదీ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. నేను చెప్పట్లేదు, కేంద్ర ప్రభుత్వం నివేదికలు చెప్తున్నాయి. శాంతి భద్రతలను కాపాడడం నుంచి మొదలు పెడితే ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించడంలో ఇన్ఫ్లేషన్లో కూడా తెలంగాణ ఈజ్ లోయెస్ట్ ఇన్ఫ్లేషన్ స్టేట్ ఇన్ ద కంట్రీ. 1.5. బయట రాష్ట్రాలకి జాతీయ స్థాయిలో 8% ఇన్ఫ్లేషన్ ఉంటే ఇతర రాష్ట్రాల 6-7% ఉంటే నిత్యావసర వస్తువులను నియంత్రించే 1.5% ఇన్ఫ్లేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. ఎన్నడైనా ఆలోచన చేసిండ్రా? సన్న బియ్యం ప్రతి పేదవాడికి 3,10,00,000 మందికి ఈరోజు సన్న బియ్యం తింటున్నారంటే 60 రూపాయల కేజీ ఉన్న సన్న బియ్యం ఇవాళ 45 రూపాయలకే మార్కెట్లో దొరుకుతున్నాయంటే 3,10,00,000 మందికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం ఇవ్వడం. రేషన్ కార్డు అడగాలంటే అదో అమెరికా వీసా లాగా ఉండే ఒకనాడు. ఇవాళ ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇచ్చి ఇంటింటికి వెళ్ళి నీకు రేషన్ కార్డు కావాలన్నా తీసుకో అని చెప్పి ఈరోజు ఇస్తున్న ప్రభుత్వం మనది కాదా? ఈ ప్రభుత్వం ఉన్నదే మీకోసం. వీటిని అమలు చెయ్యాలి అంటే నియమ నిబంధనల ప్రకారం మనం పనిచేయాలి. ఉద్యోగ నియామకాలు ఇవ్వాలి అంటే నేను నోటిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను తెచ్చుకోవాలి, రేషనలైజేషన్ చేయాలి, ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయో గుర్తించాలి. ఆ ఖాళీలను పబ్లిక్ సర్వీస్ కమిషన్కో పోలీస్ కమిషన్కో లేకపోతే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారానో ఈరోజు నియామకాలు చేపట్టడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఆ ప్రాసెస్ ప్రకారం మనం ఈరోజు చేసుకుంటున్నాం. ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది. నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలో అమీర్పేట చౌరస్తాలో రోజు నిరసనలు. ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది. అందుకే మిత్రులారా, మీకు అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తా. కొన్ని రాజకీయ పార్టీలకు కొంతమందికి అధికారం పోయినా కడుపుమంట ఉంటుంది, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, ఆవేదన ఉంటుంది. కొడుకులను ఏమేమో చేద్దాం అనుకుంటే ఎందుకు కాకుండా పోతురని తండ్రికి ఆవేదన ఉంటుంది. ఆవేదనతో ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. Subscribe us and press the bell icon for more interesting updates.